హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత రెండవ అధ్యాయంలో 29, 32 శ్లోకాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనాం ఆశ్చర్యవద్ వదతి తదైవ చాన్యా. ప్రభుజీ చాలా లో వాయిస్ వస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. వినబడుతుందండి మాట? వినిపిస్తుంది కానండి లో వాయిస్ వస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. లేదు ప్రభుజీ, బానే ఉంది ప్రభుజీ. అయితే నాకేనేమోనండి ప్రాబ్లం. ఓకే మా ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనాం ఆశ్చర్యవద్ వదతి తదైవ చాన్యా. ఆశ్చర్యవచ్చైనమనన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదేన చైవ కశ్చిత్. ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలోను? ఆశ్చర్యవత్ పశ్యతి. పశ్యతి అంటే గనక చూడడం అన్నమాట. చూడడం. దేన్ని ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళు? ఆశ్చర్యవత్ పశ్యతి. సో కొందరు ఆత్మని అద్భుతంగా చూస్తారు. తర్వాత ఏం చెప్తున్నారు? ఆశ్చర్యవద్ వదతి. వదతి అంటే కనుక దాని గురించి చెప్పడం అన్నమాట. కొందరు దాన్ని అద్భుతమైన దానిగా వర్ణింతురు. తర్వాత మళ్ళీ ఇంకేమిటి? ఆశ్చర్యవచ్చైన శృణోతి. కొందరు అద్భుతమైనదిగా దాని గురించి శ్రవణం చేయుదురు. మరి ఇంకేం చెప్తున్నారు? శృత్వేప్యేనం వేద నచైవ కశ్చిత్. సో శృత్వాప్యేనం. సో కొంతమంది శ్రవణం చేసినా సరే వేద అంటే వేదాలు కాదు ఇక్కడ. వేద అంటే తెలుసుకోవడం. సో నా వేద అంటే కనుక ఎప్పుడు కూడా దాని గురించి తెలుసుకోరు అని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ 30వ శ్లోకం కూడా చూసుకున్నప్పుడు మళ్ళీ మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. శోచితుమర్హసి నా త్వం శోచితుమర్హసి. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు. దేని గురించి దుఃఖించాల్సిన అవసరం లేదు? ఓ భరతవంశీయుడా, దేహమునందు వసించు దేహి ఎన్నడును చంపబడడు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దుఃఖించుట తగదు అని చెప్తున్నారు. సో మనము ఈ యొక్క పర్టికులర్ సెక్షన్ లో మనము ఆత్మ జ్ఞానం గురించి మనము తెలుసుకుంటున్నాం. సో నిన్న కూడా మనము ఆత్మ ఉంది అని చెప్పడం గురించి స్వామి చెప్పినవన్నీ కూడా తెలుసుకున్నాము.
ఆ తర్వాత ఒకవేళ కొంతమంది ఆ, కొంతమంది వాదనలు వినిపిస్తూ ఉంటారు. ఒకవేళ ఆత్మ లేదు, ఆత్మకి అస్తిత్వము లేదు అని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉంటారన్నమాట. సో ఆ వాదన ప్రకారం తీసుకున్నా సరే ఏమీ పర్వాలేదు అర్జున, నువ్వు యుద్ధం చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే కనుక మనం చెప్పుకున్నాం కదా నిన్న, లోకాయితాస్ అనే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే కనుక ఆత్మ అనేది శరీరము రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. ఎప్పుడైతే శరీరం నశించిపోతుందో ఆత్మ కూడా నశించిపోతుంది అని చెప్పి చెప్తారన్నమాట వీళ్ళు. ఆ తర్వాత ఇంకో కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? వైభాషికాస్ అని ఉంటారన్నమాట. సో వాళ్ళేమంటారు, ఆత్మ అనేది వేరుగా ఉంటుంది కానీ ఎలా అయితే కనుక శరీరంలో కూడా ఎప్పుడెప్పుడు కూడా మనకి ఒక ఆటమ్స్ అన్ని కూడా పుట్టి చనిపోతూ ఉంటాయి. శరీరంలో కూడా ఎన్నో కణాలు పుడుతూ ఉంటే చనిపోతూ ఉంటాయి. సో ఆ ఆత్మ కూడా ఎప్పుడు కూడా చనిపోతూనే ఉంటుంది. సో కాబట్టి సో ఆత్మ కూడా చనిపోతుంది. సో రెండు కూడా దానికి అర్థం ఏంటంటే కనుక ఈ యొక్క లోకాయితాస్ తర్వాత వైభాషికాస్ వాళ్ళిద్దరికి అర్థం ఏమిటి? ఈ యొక్క జీవితం ఉన్నంత వరకే జీవితము, జీవితం తర్వాత ఇంకా మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో ఈ రెండు ఫిలాసఫీలు కూడా అదే చెప్తున్నారు. సో కాబట్టి ఏంటంటే కనుక ఈ యొక్క శరీరం గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా నువ్వు ఆలోచించినా శరీరం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో నిన్న వేరే తర్కాలు కూడా చూసాం. ఇక సైంటిస్టులు, బుద్ధిస్టులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు ఏమిటి, ఆత్మ అనేటువంటిది ప్రకృతి సృష్టిలో ఏదో ఒక సమయంలో తయారు చేయబడింది. అవి కూడా దేంతో తయారు చేయబడింది అని చెప్పి చెప్తున్నారు, ఈ యొక్క రసాయనాలు, భౌతిక మూలకాలతోటి తయారైంది అని చెప్తున్నారు. సో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు, ఒకవేళ అర్జున నిజంగానే అది నువ్వు ఆ విధంగా ఆలోచించుకున్నా సరే రసాయనాలు, భౌతిక మూలకాలతోటి అది తయారైంది అని అనుకుంటే కనుక ఏమవుతుంది, ఆత్మ చనిపోయిన తర్వాత మళ్ళీ భౌతిక మూలకాల కింద మారిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే కనుక ఇంకొకసారి పుడుతుంది, కావాలంటే ఇంకొకటి కొత్తది వస్తుంది, కొత్త రకం వస్తుంది. దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం ఏముంది, కొన్ని రసాయనాలు పోతే కనుక నష్టమే వచ్చింది అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా వచ్చినా సరే ఆయన దానికి కౌంటర్ చెప్పడం జరిగింది అనమాట. ఇంకా 28వ శ్లోకంలో మనము చూడడం జరిగింది అనమాట. సో ఈ యొక్క ఆత్మ అనేటువంటిది మధ్యలో ఉండదు అని చెప్పేసి ఏం చెప్పారు మనకు అక్కడ 28వ శ్లోకంలోనూ, సో సృష్టించబడిన జీవులందరూ కూడా ఆదిలో కనపడక మధ్యలో కనబడి నశించిన పిమ్మట తిరిగి కనపడక ఇందురు, అట్టి ఎడ దుఃఖించుటకు అవసరం ఏమి కలదు. సో మొదట్లో ఎవరు లేరు, చివరిలో కూడా ఎవరు లేరు, కానీ మధ్యలో ఉంటారు. సో దీనికి వీళ్ళు సాంఖ్య శాస్త్రం వాళ్ళు ఏం చెప్తారు అని అంటే కనుక జీవులు మధ్యలో ఉంటారు, కానీ ముందు ఎలా ఉంటారు వాళ్ళు, ముందు ఆ కర్మలన్నీ కూడా అవ్యక్త స్థితిలో ఉంటాయి. అవన్నీ కూడా సృష్టి కార్యంలో మనము చాలాసార్లు చర్చించుకున్నాం. ఈ యొక్క ఏవైతే కనుక సృష్టికి కావలసినటువంటి భౌతిక మూలకాలు మొత్తం 24 అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, సెపరేట్గా ఉన్నాయి అవన్నీ కూడా. సో అవన్నీ కూడా సెపరేట్గా ఉన్నాయి. కానీ ఏమైంది, ఆ తర్వాత మళ్ళీ ఒక శరీరం అనేటువంటిది తయారైంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే శరీరం అనేటువంటిది నాశనం అయిపోతుందో మళ్ళీ అవన్నీ కూడా ఏమైపోతాయి, డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఎలాగా అవన్నీ కూడా కలుసుకున్నాయో అదే విధంగా అవన్నీ కూడా డిసింటిగ్రేట్ అయిపోతాయి. దీన్ని ఏమంటారు, మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అంటే కనుక శక్తి ఎప్పుడు కూడా నాశనము పొందదు. శక్తి అనేటువంటిది ఏమిటి, రూపాంతరం చెందుతూ ఉంటుంది, ఒక దాంట్లోంచి ఇంకొకటి, ఒక దాంట్లోంచి ఇంకొకటి. సో యొక్క రూపాంతరం అనేటువంటిది చెందుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని సాంఖ్యవాదులు ఈ విధంగా ఈ యొక్క శ్లోకానికి అర్థం చెప్తారనమాట. ఇంకా దృష్టివాదులు ఏమంటారంటే కనుక జీవులు మధ్యలో కనబడుతూ ఉన్నారు, అదంతా కూడా ఏం లేదు, మాయే, అది మధ్యలో కనబడుతూ ఉన్నారు, మాయ అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చెప్తారనమాట. సో ఇలాగా ఒక రకరకాల వాదనలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు కన్క్లూజన్ మనకి ఈ యొక్క 29 యొక్క ఆత్మతత్వం గురించి కన్క్లూజన్ మనకి 29, 30 శ్లోకాల్లో మనకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ఆశ్చర్యవత్ పశ్యతి, పశ్యతి అంటే కనుక చూడడం. కొంతమంది ఆత్మని చాలా ఆశ్చర్యంగా చూస్తారు, కొంతమంది ఆశ్చర్యవద్ వదతి, కొంతమంది ఆత్మ గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తారు. కొంతమంది ఆశ్చర్యవత్ శృణోతి, కొంతమంది ఏమిటి ఆత్మ గురించి చాలా గొప్పగా వింటారు. బాగానే ఉంది అంతా, కానీ ఏంటంట అదర్స్ వేరే వాళ్ళందరూ కూడాను ఏనం వేదన చైవ, విన్న తర్వాత కూడా వాళ్ళు ఆత్మ గురించి
తెలుసుకోలేరు. సో మనం చెప్పుకున్నాం మనం. సో ఆత్మ అనేటువంటిది నయనం చిందయంతి శస్త్రాన్ని, ఏ ఆయుధం చేత ఖండించబడదు. ఆత్మ అనేటువంటిది దహనం చేయబడదు. మీరు ఏదైనా సరే ఒక వస్తువు మనకి భౌతికపరమైనటువంటి వస్తువు ఒక్క విషయం ఏదైనా సరే ఈ అన్ని రకాలైనటువంటి కండిషన్స్ ని కూడా మీట్ అవుతుందా? ఉం? దేని చేత కూడా కట్ చేయబడకూడదు. దేని చేత కూడా తడవకూడదు. దేని చేత ఎండబడకూడదు. అగ్నిలో కరగకూడదు. ఏదైనా ఒక భౌతికపరమైనటువంటి వస్తువు ఉందా? ఏ వస్తువు లేదు. ఒక్కొక్కటి కొన్ని కొన్ని సాటిస్ఫై చేస్తాయేమో. ప్లాస్టిక్ అనేది నీటిలో కరగదు, ఆ తర్వాత నీటిలో తడవదు, సో గాలితోటి ఎగరదు. సో ఇలాంటివి కొన్ని కొన్ని కండిషన్స్ మీట్ అవుతాయి. కానీ ఏ వస్తువు చూసుకున్నా సరే మనకి భౌతిక పరంగా తెలుసుకున్నటువంటి వస్తువు ఏది కూడా ఈ ఆత్మకు చెప్పినటువంటి లక్షణాలని ఏది కూడా సాటిస్ఫై చేయలేదు. భౌతికపరమైనటువంటి వస్తువు ఆలోచించండి. ఏ వస్తువు అయినా సరే, ఒక పెద్ద రాయి తీసుకున్నా, లేకపోతే కనుక ఇనుము తీసుకున్నా సరే, ఇనుము తీసుకున్నా ఏమవుతుంది? వేడిలో వేడి చేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది. కానీ ఆత్మ అనేటువంటిది వేడి చేసినా కరగదు, కాలదు. ఏది తీసుకోండి, ఏ వస్తువు తీసుకోండి, ఏది తీసుకున్నా సరే ఆత్మకి చెప్పినటువంటి లక్షణాలని ఏది కూడా సాటిస్ఫై చేయదు. అందుకే కొంతమంది తెలుసుకుంటే గనక, చెప్తే గనక చాలా ఆశ్చర్యపోతారు అనమాట. అలా కూడా జరుగుతుందా? సో అలా కూడా ఒక వస్తువు ఉంటుందా అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి ఏమవుతుంది? ఆత్మ అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటిది. ఆత్మ అనేటువంటిది ఆధ్యాత్మికము. ఆత్మ అనేటువంటిది భౌతికము కాదు. ఆత్మ ఎప్పుడు కూడా సత్ చిత్ ఆనంద. సో ఎప్పుడు కూడా చాలా ఆత్మ అనేటువంటిది ఎంతో ఆనందంతో ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఆత్మ అనేటువంటిది సత్ అంటే కనుక ఎటర్నల్. సో చిత్ అంటే కనుక పూర్తి జ్ఞానంతో ఆత్మ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో కొంతమంది ఎప్పుడైనా సరే ఆత్మని చూడలేరు ఎవరును. సో కానీ ఏంటంటే విన్న తర్వాత ఇలా కూడా ఉంటుందా? సో కొంతమంది చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, చెప్పేవాళ్ళు కూడా. కొంతమంది వినేటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. సో ఇది ఆత్మ యొక్క తత్వం అన్నమాట. సో ఆత్మతత్వం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా ఏమిటి? ఆత్మ అనేటువంటిది చూస్తాం మనం చిన్న చిన్న జీవుల్లో కూడా ఉంటుంది. ఒక చిన్న చీమలో కూడా ఉంటుంది, ఒక చిన్న కణంలో కూడా ఉంటుంది. చిన్న చిన్న జంతువులు అమీబాలో కూడా ఆత్మ ఉంటుంది. మరి పెద్ద పెద్దవి అంటే కనుక ఏనుగు శరీరంలో కూడా ఆత్మ ఉంటుంది. పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని ఎకరాలు ఉండేటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మర్రి చెట్లు. వాటిల్లో కూడా ఆత్మ ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి సముద్రాల్లో, వాటిల్లో కూడా ఆత్మ ఉంటుంది. సో చిన్న వాటిల్లో కూడా ఉంది ఆత్మ, పెద్ద వాటిల్లో కూడా ఉంది ఆత్మ. సో శరీరాల్లో కూడా ఉన్న ఆత్మ యొక్క ప్రభావము మొత్తం శరీరం అంతా కూడా ఉంటుంది. ఆత్మ యొక్క ప్రభావము మొత్తం శరీరం అంతా కూడా ఉంటుంది. సో ఇది ఆత్మ యొక్క ప్రభావం, గొప్పతనం అనమాట. సో 13వ అధ్యాయంలో మళ్ళీ దీని గురించి మనం ఇంకా చాలా ఎలాబరేట్ గా మనము చదువుకుంటాం. జ్ఞానయోగ సెక్షన్ లో మళ్ళీ మనం చదువుకుంటాం అనమాట. సో ఎవరైతే కనుక మరి ఎవరు అర్థం చేసుకోలేరు? ఇక్కడ చెప్తున్నారు కదా శ్రీకృష్ణ భగవానుడు మనకి, ఏనం వేదన చైవ కశ్చిత్. అయినా సరే కొంతమంది అర్థం చేసుకోలేరు ఆత్మ గురించి. ఏదో వింటారు, భారతదేశంలో ఉన్నారు కాబట్టి ఏదో ఆత్మ అంటే కనుక ఆత్మ అంటే ఏంట్రా అని అడిగితే కనుక వాళ్ళు వెంటనే ఏదో దెయ్యాలు భూతాలు ఉంటే కనుక వాటిని ఆత్మ అని చెప్పి చెప్తారు వాళ్ళు. సో భారతదేశంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ అనేటువంటి పదం ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు వినుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ అనేటువంటి విన్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కానీ ఆత్మ అనేటువంటి దానికి వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? ఏదో దెయ్యము భూతము చనిపోయిన తర్వాత బయటకు వస్తుందంట. సో మళ్ళీ ఎప్పుడో వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఆత్మ అన్నమాట, వాళ్ళ కాన్సెప్ట్ అన్నమాట. సో కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఏమిటి? మనకి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవడానికి మనకి మొట్టమొదటి మెట్టు అన్నమాట. ఎవరైతే కనుక వింటారో అందరూ కూడా దీని గురించి ఎవరు కూడా పట్టించుకోరు. సో వింటారు, భారతదేశం ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ అనేటువంటి పదం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారనమాట. ఎవరైతే కనుక ఇంద్రియ భోగాల్లోనూ
ను, ఈ మెటీరియల్ భౌతిక ప్రపంచం యొక్క గతివిధుల్లోనూ పూర్తిగా ఎవరైతే మునిగిపోయి ఉంటారో వాళ్ళకి ఆత్మ గురించి అర్థం అవ్వదు. వాళ్ళకి ఏబిసిడి కూడా అర్థం అవ్వదు. వాళ్ళకి మొదటి మెట్టే అర్థం అవ్వదు. ఆత్మ గురించే అర్థం అవ్వకపోతే కనుక వాళ్ళు ఇంకా పెద్ద పెద్దవి ఏం నేర్చుకుంటారు ఆధ్యాత్మికంగా. ఉం? ఎవరికైతే ఇంద్రియ భోగంలో పూర్తిగా మునిగిపోయి ఉంటారో, భౌతిక పరమైనటువంటి వాటిల్లో మునిగిపోయి ఉంటారో వాళ్ళకి ఆత్మ గురించి అర్థం అవ్వదు. ఎందుకంటే కనుక వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. ఎందుకంటే కనుక ఆత్మ అనేటువంటి దాన్ని చూడాలి అని అంటే కనుక కొంత వాళ్ళకి చెప్పామనుకోండి, ఏమంటారు వాళ్ళు, మాకు చూపించండి మేము చూస్తాము అంటారు. సో ఆత్మ యొక్క సైజు కూడా మనం చెప్పుకున్నాం, కేశాగ్ర శతభాగస్య శతభాగ. సో ఒక 10,000 వంతు మన యొక్క వెంట్రుక యొక్క చివరి కొనని ఒక 10,000 వంతు ముక్క చేస్తే కనుక ఎంత ఉంటుందో ఆత్మ అంత ఉంటుంది. అంత చిన్న వాటిల్ని చూసేటువంటి మైక్రోస్కోప్ ఇప్పటిదాకా వాళ్ళు కనిపెట్టలేదు. ఒకవేళ ఫ్యూచర్లో కనిపెట్టినా సరే ఆత్మని వాళ్ళు చూడలేరు. అదేంటండి ఎందుకు చూడలేరు? మీరు చెప్పిన సైజే కదా, అంత సైజుని చూసేటువంటి పెద్ద పెద్ద మంచి మంచి మైక్రోస్కోపులు కనిపెడితే కనుక ఎందుకు చూడలేరు? చూడలేరు. ఎందుకు చూడలేరు అంటే కనుక ఆత్మ అనేటువంటిది ఆధ్యాత్మికము. మీరు భౌతిక పరమైనటువంటి మైక్రోస్కోప్ అంటే ఏంటి? భౌతిక పరమైనటువంటి ఎలిమెంట్స్ తో తయారైంది, భూమి, నీరు, గాలి, వీటితో తయారైంది, అంతే కదా. సో వీటితో తయారైనటువంటి వస్తువులతోటి ఆత్మని చూడలేము. సో అందుకని వీళ్ళు ఏమంటారు, ఆత్మ లేదు, ఏమి లేదు, ఏం లేదు, సో అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారనమాట. పోనీ వీళ్ళని పక్కన పెట్టేద్దాం. కొంతమంది ఏంటంటే కనుక ఆత్మ అనేటువంటిది ఉంది అని చెప్పి కొంతమంది ఒప్పుకుంటారనమాట. ఉన్నా సరే వాళ్ళకి ఎలా ఉంటుంది ఆత్మ అనేటువంటిది? వాళ్ళకి ఆత్మకి పరమాత్మకి తేడా తెలియదు. వింటారు ఆత్మ పరమాత్మ అని, వాళ్ళు ఏమనుకుంటారు రెండు ఒకటే, ఇప్పుడు ఏదో వేరువేరుగా ఉన్నాయి. సో ఎప్పుడైతే కనుక మోక్షం వచ్చేస్తుందో ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది, రెండు ఒకటే అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. సో ఇక్కడ స్వామి కరెక్ట్గా చెప్తున్నారు కదా మనకి, ఆత్మ అనేది ఎప్పుడు కూడా కట్ చేయబడదు. సో ఒకప్పుడు ఎప్పుడైనా సరే కట్ అయితే కదా మళ్ళీ వెళ్ళి వేరే దాంట్లో కనుక కలవడానికి, ఎప్పుడైనా ఒకసారి కట్ అయితే కనుక అది మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళి కలుస్తుంది, కలవడానికి అవకాశం ఉంది. ఆత్మ అనేది ఎప్పుడు కట్ చేయబడదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, ఆత్మ అనేటువంటిది నిత్యం సనాతనం, ఎప్పుడు కూడా ఆత్మ అనేటువంటిది అలాగే ఉంటుంది. ఎప్పుడైతే కనుక ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయింది అని అంటే కనుక ఏమిటి, ఆత్మకి ఎగ్జిస్టెన్స్ లేదు, ఆత్మ ఫినిష్ అయిపోయింది. కానీ ఇక్కడ అలా లేదు, ఆత్మ అనేటువంటిది నిత్యం సనాతనం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. సో కొంతమందికి ఆత్మ అంటేనే వాళ్ళు అర్థం చేసుకోలేరు, కొంతమంది ఆత్మ అనేటువంటిది ఉంది అన్నా సరే ఆత్మకి పరమాత్మకి తేడా లేదు అని చెప్పేసి ఆత్మ యొక్క అస్తిత్వం పోతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు చాలా మంది అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క ఆత్మతత్వం గురించి మనం తెలుసుకోవాలి అంటే కనుక చాలా తేలికైన పద్ధతి ఏమిటి, మనము భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే కనుక ఇచ్చారో దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. దీనిలో మన సొంత కవిత్వాలు ఏవి పెట్టుకుని మనం తీసుకోకూడదు. ఎలా అంటే కనుక చిన్న పిల్లవాడు ఉన్నాడు, టీచర్ గారు ఒకవేళ స్కూల్లో టీచర్ గారు ఏవో లెక్కలు చెప్తూ ఉన్నారు, లెక్కలు చెప్తూ ఉన్నప్పుడు ఆయన అనుకోకుండా ఏదో తప్పు చెప్పుంటారు. అప్పుడు కూడా పిల్లవాడు ఏంటి, ఆ తప్పు అని చెప్తాడు టీచర్ గారికి, చెప్పాడు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ స్వీకరిస్తాడనమాట. సో అదే విధంగా మనం కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ స్వీకరించాలి, యథాతథంగా స్వీకరించాలి. మరి కృష్ణుడు తప్పు చెప్తేనండో, శ్రీకృష్ణ భగవానుడు ఆయన దేవాది దేవుడు. సో కాబట్టి ఆయనకి మనలో ఉన్నటువంటి ఎటువంటి లోపాలు ఏమీ ఉండవు, తప్పు చేసేటువంటి అవకాశమే ఉండదు. ఒకవేళ తప్పు చేశారు, ఆయన కూడా తప్పు చెప్పారు అని అంటే కనుక ఇంకా భగవద్గీతకు విలువే లేదు, ఇంకా చదవడం ఎందుకు, భగవద్గీత చదవకలేదు, తీసి పక్కన పెట్టే. కానీ అలా కాదు, భగవద్గీతకి ఎంతో విలువ ఉంది. 5,000 సంవత్సరాల నుంచి ఒక చిన్న మార్పు చేర్పు కూడా జరగలేదు భగవద్గీతలో. 5,000 కాదు, వచ్చేటువంటి కొన్ని లక్షల సంవత్సరాలకు కూడా భగవద్గీతలో ఒక్క పదం కూడా ఎక్స్ట్రా అమెండ్మెంట్ జరగదు. అది భగవద్గీత యొక్క స్టాండర్డ్ అన్నమాట. సో మరి భగవద్గీతను అర్థం చేసుకోవాలి, శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చారు చాలా ప్యూర్, మరి మాకు అర్థం అవ్వట్లేదండి,
అర్థం అవ్వట్లేదు అంటే కనుక ఏం చేయాలి? మనము తపస్సు చేయాలి. తపస్సు అంటే కనుక ఏం చేయాలి? మనము ఈ యొక్క భక్తి మార్గంలో మనము ముందుకు వెళ్ళాలి. తపస్సు చేస్తే కనుక, సాధన చేస్తే కనుక అప్పుడు మనము అట్లీస్ట్ మనం పూర్తిగా అనుకోకపోయినా సరే థియరిటికల్గా, సిద్ధాంతపరంగా అట్లీస్ట్ మనము యాక్సెప్ట్ చేయాలి. ఏమని యాక్సెప్ట్ చేయాలి? శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. మనకి రియలైజేషన్ లేదు, ఇంకా పూర్తిగా కన్విన్స్ అవ్వలేదు మనం. బట్ అయినా సరే ఓకే, ఆయన దేవాది దేవుడు అని చెప్పి మనం ఒప్పుకొని అప్పుడు మనము భగవద్గీత చదివితే కనుక కొంచెం అర్థమవుతుంది చదవటం. కానీ భగవద్గీత ఎప్పుడు పూర్తిగా అర్థమవుతుంది మనకి? భగవద్గీతలో ఉన్నత స్థాయిలోకి మనం ఎప్పుడు వెళ్ళగలము? ఎప్పుడైతే కనుక ఒక భక్తుడి యొక్క ఆశీర్వాదం లభించినప్పుడు. భక్తుడి యొక్క ఆశీర్వాదం లభించినప్పుడు మనము భగవద్గీతని అర్థం చేసుకోగలం అన్నమాట. సో కాబట్టి ఇంకా ఈ యొక్క 30వ శ్లోకంలో స్వామి ఏం చేస్తున్నారు? ఇంకా కన్క్లూడ్ చేసేస్తున్నారు అనమాట ఈ యొక్క ఆత్మతత్వం గురించి. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్తాం. అదేంటిది? కర్మకాండ గురించి, సకామ కర్మయోగం గురించి మనం చెప్పుకుంటాం. సో కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితోటి? ఓ అర్జున, దేహమందు వసించు దేహి ఎన్నడును చంపబడడు. ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది. ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఏంటి? సిద్ధాంతాలు అవి ఇవి అన్నీ కూడా చెప్పారు. కానీ చెప్పిన తర్వాత ఆయన ఉద్దేశం, ఆయన చెప్పింది ఏమిటి? అల్టిమేట్ ఏం చెప్తున్నారు ఆయన? దేహమునందు వసించు దేహి, దేహి అంటే కనుక ఆత్మ, ఎన్నడును చంపబడడు. కావున ఏ జీవుని గూర్చియు నీవు దుఃఖించుట తగదు. ఎవరి గురించి కూడాను దుఃఖించాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఆత్మతత్వం గురించి చెప్పినటువంటి ముఖ్య విషయాలన్నీ కూడా మొత్తం 4 పాయింట్స్లో మనకి కన్వర్జ్ అవుతాయి. సో ఏమిటి? ఈ యొక్క జీవుడు అనేటువంటి వాడు ఎవరు అంటే కనుక ఆత్మ. ఎటువంటి మార్పు లేని ఆత్మ, ఎటువంటి చేంజెస్ ఏమి కూడా జరగవు. అటువంటి ఆత్మే యొక్క జీవుడు, లివింగ్ ఎంటిటీ జీవుడు. సో ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఏమిటి? సనాతనము, నిత్యము, ఎటర్నల్. సత్ అంటే కనుక ఎటర్నల్. కానీ మనకు ఉన్నటువంటి శరీరం ఏమిటి? అశాశ్వతము. ఇది నాశనం అయిపోతుంది. దాని గురించి చెప్పుకున్నాం మనం. ఎప్పుడైతే కనుక వస్త్రాలు మనకు పాడైపోతే వాటిని వదిలేసి కొత్త ఎలాగా మురికైపోయినప్పుడు వస్త్రాలను వదిలేసి కొత్త వాటిని వేసుకుంటామో, అలాగే ఆత్మ కూడా ఏమిటి? శరీరం పాడైపోతే కనుక దాన్ని వదిలిపెట్టి మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది. సో అలాగని చెప్పేసి జీవుడిని ఎవరు చంపలేరు కదా అని చెప్పి మనము ఇష్టం వచ్చినట్లు మనం చంపేయచ్చా? జీవుల్ని ఎవరు ఎలాగో ఆత్మ, మేము కోళ్ళు కూడా అవి కూడా జీవులే కదండి, కోడిలో కూడా ఆత్మ ఉంటుంది కదా. సో కాబట్టి ఆత్మను ఎవరో చంపలేరు కాబట్టి మేము కోడిని చంపుకు తినేస్తాము సరదాగా, ఏదో మాకు ఈరోజు ఆకలి వేస్తున్నానో లేకపోతే పార్టీ ఉందనో చంపుకుని తినేస్తాం అంటే లేదు. దట్ ఈస్ నాట్ అలౌడ్. సో అది చేయకూడదు. సో ఆత్మ అనేటువంటిది ఈ యొక్క శాశ్వతంగా ఉంటుంది అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్లు మనము యొక్క హింస అనేటువంటిది చెయ్యకూడదు. నిన్న మనం చెప్పుకున్న హింస అనేటువంటిది ఎప్పుడు చేయాలి? మనము కేవలము ధర్మానికి గ్లాని వచ్చినప్పుడు మాత్రమే మనం చెయ్యాలి. అది కూడా ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు శాంక్షన్ చేయాలి. లేకపోతే కనుక భక్తులకు ఏదైనా సరే ఇబ్బంది కలిగినప్పుడు, లేకపోతే దేశానికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అటువంటి సమయంలో మాత్రమే మనము హింసకు పూనుకోవాలి. అంతేగాని అంతా బాగానే ఉన్నప్పుడు ఏదో సరదాగా నేను వాడిని చంపేస్తాను, లేకపోతే సరదాగా నాకు ఆకలి వేస్తుంది ఈరోజు, వాడి అది తింటాను, వాడిని చంపుకు తింటాను అంటే కనుక అది సరైనటువంటి పద్ధతి కాదనమాట. సో కాబట్టి మనం చక్కగా ఆత్మతత్వాన్ని చక్కగా తెలుసుకోవాలి. సో ఒకటి యొక్క ఆత్మ అనేటువంటిది ఏమిటి? ఆత్మకి శరీరానికి తేడా తెలుసుకోవాలి, ఆత్మకి పరమాత్మకి తేడా తెలుసుకోవాలి. ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా సనాతనంగా ఉంటుంది కాబట్టి నేను ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తాను అంటే కనుక అది కుదరదు. సో అది చేయకూడదు. కేవలము ఎప్పుడైతే కనుక ఒక్కొక్కసారి మనకి ధర్మాన్ని స్థాపించడానికి ఏమవుతుంది? హింస అనేటువంటిది అవసరం అవుతుంది. అలాగని చెప్పేసి ఆ ధర్మం మన కంటి ముందే జరుగుతూ ఉన్నా సరే మనం చేతులు కట్టుకుని కూర్చోకూడదు.
సో అధర్మం ఎక్కువైపోయినప్పుడు ధర్మం కోసం మనం కావాలంటే కనుక ఈ యొక్క హింస అనేటువంటిది చెయ్యొచ్చు. అదే అర్జునుడికి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్తున్నారు? అధర్మం ఎవరు? కౌరవులందరూ కూడా ఏమిటి అధర్మ పరువులు వాళ్ళందరూ కూడాను. సో ధర్మాన్ని వాళ్ళు మొత్తం తీసి బయట పడేద్దామని చూస్తున్నారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళని చంపడానికి మనం హింస చేసినా సరే పర్వాలేదు. సో అప్పుడు మనము ఈ యొక్క శరీరం ఏమైపోతుందో అని చెప్పి ఆలోచించకూడదు. అలా అని చెప్పి సరదాగా మనము హింస అనేటువంటిది చేయకూడదు. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అర్జునుడికి? నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ యొక్క ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టకుండా నీ యొక్క విద్యుక్త ధర్మమైనటువంటి యొక్క యుద్ధాన్ని చెయ్యి. ఎటువంటి భయము లేకుండా. ఏం భయము? సో నీ యొక్క తాతగారు లేకపోతే కనుక నీ గురువుల్ని చంపేస్తాను అనేటువంటి భయం లేకుండా ధర్మాన్ని స్థాపించడం కోసము యొక్క యుద్ధాన్ని చెయ్యాలి అర్జున నువ్వు అని చెప్పేసి ఈ యొక్క అర్థమయ్యేలాగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఇప్పుడు ఆత్మస్థాయిలో నువ్వు ఆలోచించాలి, అంతేగాని ఒక శరీరం స్థాయిలో దేహాత్మ భావన స్థాయిలో నువ్వు ఆలోచించకూడదు. సో యొక్క ఒక్కొక్కసారి హింస అనేటువంటిది అవసరమే అవుతుంది. ఎలా అంటే కనుక డాక్టర్ గారు ఉంటారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు డాక్టర్ గారు? ఏదైనా యాక్సిడెంట్స్ ఏమైనా అయిపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు ఆయన? బాగా ఆ యొక్క కాలు చెయ్యో ఏదో ఒక శరీరంలో ఒక భాగము పాడైపోతుంది, ఏదో వైరస్ వచ్చేసింది, ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో అప్పుడు ఏం చేస్తారు ఆయన? ఆ కాలునో చెయ్యినో తీసి ఆయన కట్ చేసేస్తారు. సో ఎందుకు కట్ చేసేస్తారు ఆయన? సో ఎందుకంటే ఆ కాలు చెయ్యి అయ్యో ఇది హింస, వదిలేయచ్చు, పర్వాలేదు, అయ్యో అనవసరంగా ఎలా ఎందుకు నేను కట్ చేయాలని చెప్పి డాక్టర్ గారు ఆలోచిస్తారా? ఆలోచించరు. ఎందుకంటే కనుక అక్కడ కాలు చెయ్యి కట్ చేయకపోతే కనుక, హింస చేయకపోతే కనుక ఏమవుతుంది? ఆ వైరస్ అంతా కూడా, ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా వాడి శరీరం అంతా పాకిపోతుంది, వాడు మొత్తం చనిపోతాడు. సో అప్పుడు డాక్టర్ గారు కూడా హింస చేస్తారు. అక్కడ కట్ చేయడం తప్పు అని చెప్పి ఎవరైనా అంటారా? ఎవరు అనరు. సో అలాగే ఒక్కొక్కసారి సమాజంలో కూడాను అసాంఘిక వ్యక్తులు వీళ్ళందరూ కూడా పెరిగిపోయినప్పుడు వాళ్ళని క్షత్రియులు ఏం చేయాలి? నాశనం చేయాలి. లేకపోతే కనుక ఏమవుతుంది? మొత్తం సమాజం అంతా కూడా నాశనం అయిపోతుంది. సో అలాగే అర్జునుడికి ఇక్కడ ఏం చెప్తున్నారు? యొక్క కౌరవులు ఆ పార్టీ వాళ్ళందరూ కూడా ఎవరు? వాళ్ళందరూ కూడా ఏంటి? ఒక ఇన్ఫెక్షన్ లాంటి వాళ్ళందరూ కూడా. సో కాబట్టి వాళ్ళని నాశనం చేయాలి. నాశనం చేయడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. సో ఇక్కడతోటి మనకి యొక్క ఆత్మతత్వం అనేటువంటిది పూర్తయింది. ఆ తర్వాత మనకి రేపటి నుంచి యొక్క కర్మకాండ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ముందుగా సకామ కర్మ, తర్వాత నిష్కామ కర్మ, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం భగవద్గీతలో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిలన్నిటి గురించి కూడా మనకి 2వ అధ్యాయంలో ఒక ఇంట్రడక్షన్ లాగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటితోటి ఈ రోజుతోటి మనకి యొక్క ఆత్మతత్వము పూర్తయిందండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు.